హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ చక్రాల రఘు. సో కళాకారులుగా ఎంతో ఉద్యమాలు చేశాడు, ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయ్యాడు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పథకాల గురించి అండ్ రకరకాల టాపిక్స్ అయితే ఉన్నాయి, అడిగి తెలుసుకుందాం. సో నమస్కారం అన్న. అన్నా నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నా. మీ పాటలతో అయితే ఇప్పటి వరకు అయితే దుమ్ము దొరుకుతున్నారు. థ్యాంక్ యూ. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు అన్న ఈ కళారంగంలో? నేను ఒక 28 సంవత్సరాలుగా కళారంగంలో ఉన్నాను. ఓకే, 28 సంవత్సరాలుగా కళారంగం అంటే ప్రజా కళాకారులుగా ఉంటారు, అదేవిధంగా పార్టీ కళాకారులుగా ఉంటారు. నేను కాంగ్రెస్ పార్టీ కళాకారునిగానే 28 సంవత్సరాలుగా కొనసాగుతా ఉన్నా. ఓకే, నైస్. అండ్ కాంగ్రెస్ వచ్చి 2-2.5 సంవత్సరాలు అవుతుంది, పథకాలు కూడా ప్రజలకు అందట్లేదు అనేసి విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. అండ్ త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఈ ప్రభావము పథకాల మీద ఏమైనా చూపించే ఛాన్స్ ఉందంటారు? అనేక పాటలు 6 గ్యారంటీల మీద అనేక పాటలు రాయడం జరిగింది. మీరు అన్నట్టుగా 18 నెలలైంది ఈ ప్రభుత్వం వచ్చి. ఆ రోజుల్లో 10 ఏళ్ళు వెళ్ళినటువంటి దూరపాలనలో ఒక్కరికొక రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలే. ఒకరికి పెన్షన్లు 2000 రూపాయలు పెంచారు తప్ప కొత్త పెన్షన్లు ఇచ్చిన పాపాన కూడా పోలే. ఈ ప్రజాప్రభుత్వం పేరులోనే ప్రజాప్రభుత్వం. మీరు ఆఫీసుల చుట్టూ తిరగకండి, అర్హులైన వాళ్ళకు 6 గ్యారెంటీలు మీ ఇంటికే పంపిస్తామన్న తలంపుతోని ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ అన్న నాయకత్వంలో ముందుకు పోతా ఉన్నది. గ్రామ స్థాయిలో ఉంటే గ్రామ స్థాయిలో అప్లికేషన్ పెట్టుకోండి, మండల స్థాయిలో ఉంటే ఎంఆర్ఓ దగ్గర అప్లికేషన్ పెట్టుకోండి, మున్సిపల్ పరిధిలో ఉంటే ఆ మున్సిపల్ కమిషనర్కో మున్సిపల్ చైర్మన్కో, ఒకవేళ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంటే కలెక్టర్ గారికి రాసివ్వండి. పథకాలన్నీ మీ వద్దకే వస్తాయన్న దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది. అందుకే ప్రభుత్వ పాలన ఇది ప్రజాపాలన, పండగోలే జరగాలే పల్లె పల్లెనా, రేవంత్ అన్న పాలన సోని అమ్మ దీవెనా, 6 గ్యారంటీల అమలు పాలన. హైదరాబాద్ నడిబొడ్డులో 18 నెలల కింద తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తుంది, ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకోండి, మీకు 6 గ్యారంటీలు ఇస్తా అని హామీ ఇస్తే ఆ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోతున్నటువంటి ఈ ప్రభుత్వం మన రేవంత్ అన్న. ప్రభుత్వ పాలన ఇది ప్రజాపాలన, పండగోలే జరగాలి పల్లె పల్లెనా, రేవంత్ అన్న పాలన సోని అమ్మ దీవెనా, 6 గ్యారంటీల అమలు పాలన, సోని అమ్మ దీవెనా, 6 గ్యారంటీల అమలు పాలన. ఎవరికేమి కావాలో చెప్పుకోవాలి, ఎందుకందుతాలేవు రాసియాలి, ఎందుకందుతాలేవు ప్రజాపాలన మన ముందుకొచ్చెను, ప్రగతిని సాధించగా అడుగు వేసెను, వచ్చినాయి మనకింక మంచి రోజులు, అరే వచ్చినాయి మనకింక మంచి రోజులు, పోయినాయి పేదల కడబన్న బాధలు, ప్రభుత్వ పాలన ప్రజాపాలన, పండగోలే జరగాలి పల్లె పల్లెన, రేవంత్ అన్న పాలన సోని అమ్మ దీవెన, 6 గ్యారంటీల అమలు పాలన. అన్నం పెట్టే అన్నదాత కండగుండెను, ఆ పన్న హస్తమై వెన్ను తట్టెను,
రా అన్న రైతులా అప్పులన్నీ గట్టి వాళ్ళ తిప్పలు తీర్చెను. దేశానికి అన్నం పెట్టే అన్నదాతకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసింది కాబట్టి మేము రాయడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ చేసెను. 2 లక్షల రుణమాఫీ చేసెను. రైతే రాజన్న మాట నిజం వేసే పాలన పండగలే జరగాలి పల్లె పల్లెన రేవంతన్న పాలన సోనియమ్మ దీవెన. ఆడతల్లుల కాటేసి బస్సు ఉచితము 500కే గ్యాసు సిలిండర్ ఇచ్చే. అభయహస్తము మన ముందుకొచ్చెను. పేదల బతుకుల్లో వెలుగు వచ్చెను. వచ్చినాయి మనకింకా మంచి రోజులు. ఈనాయి పేదల కలగన్న పాలన 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకంతో ఆయుష్ను పోసి ప్రాణదానమిచ్చిరి. పేదోనికి రోగం వస్తే సరాసరి యముని దగ్గర పోయి ఆ రోజులను చూసి పేదోడికి కార్పొరేట్ హాస్పిటల్ అంటే తెలియదని పేదోనికి 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా కల్పించి అలా యమగండం నుండి తప్పిస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం మన రేవంత్ అన్న. అందుకే రాసాం 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకంతో ఆయుష్ను పోసి ప్రాణదానమిచ్చిరి. ఖాళీ జాగా ఉంటే ఇల్లు కడతామన్నారు. 5 లక్షల సాయం ఇస్తామన్నారు. ప్రతి ఇంటిలో వెలుగులు విరజిమ్మాలన్నారు. 200 యూనిట్ల కరెంటు ఉచితమిచ్చురు. పాలన ప్రజాపాలన పండగలే జరగాలి పల్లె పల్లెన రేవంతన్న పాలన సోనియమ్మ దీవెన. అమలు పాలన. వావ్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు పాటలు. అసలు మాటల్లో చెప్పలేము అది అన్న. అండ్ అన్న, నాకు ఒక డౌట్ ఏంటంటే, గత ప్రభుత్వంలో కళాకారులకి ఉద్యోగాలు ఇచ్చారనేది చెప్తున్నారు. నిజంగా ఇచ్చారా? మీ దాకా అందాయా? గతంలో అర్హులైన కళాకారులందరికీ ఉద్యోగాలని 550 మందికి పరిమితం చేసింది. ఎందుకు? అప్పుడున్న ఆ దొరకు తాబేదారిగా పాటలు పాడే పెద్దన్న అని అనుకునే ఒక పాటల నాయకుడు ఎమ్మెల్యేగా ఎలుగబెట్టినటువంటి రసమే బాలకిషన్ దేవుడు కరుణించినా పూజారి కరుణించలేదన్నట్టుగా మరి ఆయన అర్హులైన వాళ్ళందరికీ ఉద్యోగాలు అన్నాడు దొర. కానీ 550 మందికి పరిమితం చేశారు. అందులో 550 మందిలో 270 నుంచి 280 మంది కళాకారులు అసలైన వాళ్ళు, వాళ్ళకు ఉద్యోగాలు రావాల్సిందే. మిగతా 200 నుంచి 220, 250 మందికి అసలు ఆట రాదు, పాట రాదు, డప్పు రాదు, డాన్స్ రాదు. ఆ అందరికీ ఉద్యోగాలని ఆ కొందరికి ఎందుకు ఇచ్చామని మేము ఎదురు తిరిగితే ఆ ప్రభుత్వంలో మా మీద కేసులు కూడా అయినాయి. ఏమాయో కేసీఆర్
పాటలు వాడేటోళ్ళ పరేషాను చేస్తివి ఏమయో కేసీఆర్ పాటల పరేషాను చేస్తివి ఏందయో రసమయే పాటలు వాడేటోళ్ళ పరేషాను చేస్తివి ఏందయో రసమయే పాటలు వాడేటోళ్ళ పరేషాను చేస్తివి ఉద్యోగాలు రాని కళాకారులెందరో నీ సారథి చుట్టూ తిరిగి సతికిల పడిపోయిరయా అందరికంటే 500 మందికి మిగతాల సంగతి ఏంటంటే వాయిదాల పద్ధతిలో ఉద్యోగాలనిస్తానని అసలైన కళాకారుల నాగం బట్టిరయా తప్పు రాని డాన్సు రాని ఆ కొందరికి ఉద్యోగాలు ఎందుకని ఇస్తిరో అసలు గుట్టు విప్పరయా 10 జిల్లాల కళాకారులందరూ ఒక్కటైతన్నో ఇప్పుడు 33 జిల్లాలు అప్పుడు 10 జిల్లాలే ఉండే వీళ్ళందరినీ కూడగడతాం నీ కుర్చీ నేను తెస్తామని పాడాం 10 జిల్లాల కళాకారులందరూ ఒక్కటైతన్నో ఈ పదవి కూడా వీకెందుకు ఎవ్వరు ఎన్నుతాడం పాటలు వాడేటోళ్ళ పరేషాను ఏ పాటతోనైతే ప్రభుత్వం వచ్చిందని చెప్పినటువంటి ఆ దొరకు పాటలతోనే సమాధానం చెప్పినాం. ఒక కళాకారులనే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న 4.5 కోట్ల మందికి అన్యాయం జరిగిందనే ఆ ప్రభుత్వాన్ని వద్దనుకున్నారు, ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. మీరు కళాకారుల గురించి మాట్లాడారు కాబట్టి ఏదైతే 550 మందికి సాంస్కృతిక సారథి ఏర్పాటు చేసి 550 మందికి ఉద్యోగాలు వచ్చినాయో 10 ఏళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు తప్ప నయా పైసా జీతాలు పెంచలే. రేవంత్ అన్న నాయకత్వంలో రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చినాక 7,000 రూపాయల వాళ్ళకి జీతం పెంచి అలా పాటలు పాడేటోళ్లకు కడుపు నింపే ప్రయత్నం చేస్తా ఉన్నది ప్రజాప్రభుత్వం. ఇంకా చెప్పాలంటే ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కళలకు పెద్ద పీట వేసింది. గద్దరన్న ఒక పాటల శిఖరం. గద్దరన్న హఠాన్ మరణం చెంది మన మధ్యలో చెల్లిపోతే గద్దరన్న జయంతిని ప్రభుత్వ పరంగా చేసింది, గద్దరన్న అవార్డునిచ్చింది. అదేవిధంగా 9 మంది కవులు కళాకారులను రేపు ఫస్ట్ దాటితే December 9, పోయిన December 9కి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి జన్మదిన గుర్తుండాలి. కవులు కళాకారులతోనే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదని ప్రగాఢంగా నమ్మిన దాంట్లో రేవంత్ అన్న కూడా ఉన్నాడు. 9 మంది కవులు కళాకారులను గుర్తించి వాళ్లకు హైదరాబాద్ నడిబొడ్డులో 250 గజాల జాగ్రత్తతో పాటు ₹1 కోటి నగదునిచ్చి కళాకారులకు సముచిత స్థానం కల్పించింది. రాబోయే రోజుల్లో ఈ ప్రజాప్రభుత్వంలో అర్హులైన కళాకారులకు కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఇస్తానని సాక్షాత్తు ఈనాటి ముఖ్యమంత్రి మాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ప్రజాప్రభుత్వంలో కళాకారులకు న్యాయం జరుగుతుంది. ఓకే, ఇంకోటన్నా అందశ్రీ గారు చాలా పాటలు పాడారు, చాలా మందికి దగ్గర అయ్యారు. సో అలాంటిది అందశ్రీ గారు లేని లోటు కనిపిస్తుందా మీ కళాకారులు? ఇవాళ పాటల శిఖరాలు ఒక్కొక్కటిగా నేల రాలుతా ఉంటే మా గుండె తరక్కపోతా ఉన్నది. అందశ్రీ గారు ఒక ప్రశ్నించే గొంతుక. అందశ్రీ గారు నిరంతరం నా పాట ప్రజల పక్షాన ఉంటుందని ప్రజల వైపునే ఉన్నాడు. ఇదే రేవంత్ అన్న అందశ్రీ గారి పాటను గుర్తించి జయ జయ తెలంగాణ అన్న పాటను రాష్ట్ర గీతంగా చేసి ఇవాళ 4.5 కోట్ల ప్రజలతోటి ఇవాళ మీతోటి మాతోటి అందరితోని పాట పాడించడానికి కారకులు రేవంత్ అన్న. ఈ రాష్ట్ర ప్రభుత్వంగా అందశ్రీ గారి పాటను చేసి ఘనంగా అందశ్రీతో పాటు కవులు కళాకారులను పాటను గౌరవించిన దాంట్లో రేవంత్ అన్న ఉన్నాడు.
అందేశ్రీ గారు కాలం చేసి నేటికి 16-17 రోజులు అవుతా ఉన్నది. అందేశ్రీ గారి ఒక్కొక్క పాట మనిషి గట్లుండొద్దు గిట్లుండాల. తల్లిదనాన్ని తల మీద సుట్టా బట్ట ఆ పైన పండ్ల తట్ట, తల మీద సుట్టా బట్ట ఆ పైన పండ్ల బట్ట, తల మీద సుట్టా బట్ట ఆ పైన పండ్ల తట్ట, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. అందేశ్రీ గారి నోట జాలువారినటువంటి ప్రతి పాట. అందుకే అందేశ్రీ గారు లేకపోయినా అందేశ్రీ గారి పాట ఈ తెలంగాణ భూమి ఉన్నంత వరకు, తెలంగాణ గడ్డ మీద ప్రజలున్నంత వరకు తన పాటకు మరణం లేదు. తాను ఈ తెలంగాణను ప్రజల్ని మమ్మల్ని వదిలి వెళ్ళడం ఇది బాధతో గుండె బరువెక్కి రాసిన పాట. యాది చేసుకుందమో ఎదలదలుచుకుందమో అందేశ్రీ గారు నిన్ను ఎట్లా మరిచిపోదుమో, యాది చేసుకుందమో ఎదలదలుచుకుందమో అందేశ్రీ గారు ఎట్లా మరిచిపోదుమో, అది చేసుకుందమో ఎదలదలుచుకుందమో, అది చేసుకుందమో. పాటంటే ప్రజలంటూ ప్రజల కొరకి పాటంటూ, పాటంటే ప్రజలంటూ పెన్నులు గన్నుగా చేసి రాసినావు పాటలెన్నో, పెన్నులు గన్నుగా చేసి రాసినావు పాటలెన్నో. చివరి వరకు ప్రజా కవిగా వెలుగొందెను అందేశ్రీ, నీకు మరణమున్నది నీ పాటకు మరణం లేదని, ప్రజలల్లో నీ పాట కలకాలం బతికుంటది. అది చేసుకుందామో అందేశ్రీ గారు నిన్ను ఎట్లా మరిచిపోదుమో, యాది మాయమైపోతున్నాడు మనిషన్న వాడంటూ, బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిండు అనేది విన్నాను తప్ప మనం చూడలే. ఈయన ఒక బ్రహ్మం గారిగా రేపు జరగలేది 20 ఏళ్ల కిందనే రాసిండు. మాయమైపోతా ఉన్నాడు మనిషి అన్నవాడు అంటే తల్లి తెలుస్తలేదు, చెల్లి తెలుస్తలేదు, కొడుకు తల్లి తెలుస్తలేదు, బిడ్డకు తండ్రి తెలుస్తలేడు, ఒక అన్నకు చెల్లె తెలుస్తలేదు, చెల్లెకు అన్న తెలుస్తలేడు, ముఖ్యంగా భార్యకు భర్త కూడా తెలుస్తలేదు. అంటే ఈ మధ్యలో చూస్తా ఉన్నాం ఎంతమంది భార్యలు భర్తలను చంపుతా ఉన్నారు, ఎంతమంది కొడుకులు తాగొచ్చి తల్లులను చంపుతా ఉన్నారు, ఎంతమంది చెల్లెళ్లను తమ్ములు చెరబడతా ఉన్నారు. మనిషి గట్ల కాదు రాయ్యా గిట్ల బతకాలని కాలజ్ఞానం రాసినట్టు రాసిండు అందేశ్రీ. మాయమైపోతున్నాడు మనిషన్న వాడంటూ, మనిషిగా కొమ్మ చెక్కితే బొమ్మని కొలిసి మొక్కితే అమ్మని, చూడా సక్కని తల్లని అన్ని కులాలను గలిపే, చూడా సక్కని తల్లని అన్ని కులాలను గలిపే, సందేశాత్మక పాటలు సమాజానికి అందించే, సినిమా రంగములో అడుగు పెట్టి నంది అవార్డు పొందెను. యాది
మనుషులు పెరుగుతారు గాని భూములేడ పెరుగవని. మనుషులు పెరుగుతారు కానీ భూములేడ పెరగవని. ఆనాటి పాలకులు ఆనాటి దొరను పెన్నును గన్నుగా చేసి ప్రశ్నించారు. ఇలా మీ మీడియా ద్వారా అడుగుతా ఉన్నా, జనాలు పుడుతూనే ఉంటారు, పెరుగుతూనే ఉంటారు, భూమి ఎక్కడైనా పెరుగుతారా? ఆస్కారం ఉందా? ఇలా హైదరాబాద్ చుట్టున్న భూములన్నీ కొల్లగొట్టి అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. భూమి అమ్ముకుంటే అమ్మనమ్ముకున్నట్టు అని ప్రశ్నించిండు అందశ్రీ గారు. మనుషులు పెరుగుతారు గాని భూములేడ పెరుగవని. మనుషులు పెరుగుతారు కానీ భూములేడ పెరగవని. పాలకులు ఎవరైనా ప్రభుత్వములు ఎవరున్నా ఎవరైనా భూమాతను అమ్ముకుంటే అమ్మ నమ్ముకున్నట్టని. మాటలు అమ్ముకుంటే అమ్ముకుంటే స్వరముతోని మన హక్కులను అడిగిండు. ప్రశ్నించిన గొంతుక పాఠముగా పోయింది. అరవదేళ్ళ తెలంగాణ తండ్రాటలో నీ పాట. తెలంగాణ సాధనకు బాటలేసే నీ నోట. తెలంగాణ కేతల మానికమాయే నీ పాట. జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతము అయ్యే. నలుగున్నర కోట్ల ప్రజలతో పాడిస్తుండు రేవంత్ అన్నయ్య. అందశ్రీ గారికి పెద్ద వయసేం కాదు, కానీ మరి గద్దరన్నావు గూడంజన్న పైన ఒంటరిలో ఉన్నారని పోయిందా? ఏ విధమైన మీ అడుగుజాడల్లో నడిచే ప్రయత్నం చేస్తున్నా మా పాటగాళ్ళకు అన్యాయం చేసి నువ్వు వెళ్ళినవు. అందుకే యుద్ధ నౌక గద్దరన్న ఒంటరిగా పైన ఉండని. యుద్ధ నౌక గద్దరన్న ఒంటరిగా పైనుండని. కూడా అంజన్న జాడ ఎత్తుకుంట వెళ్ళినవా. ఆలు పిల్లల నొదిలి ఆట పాట నొదిలి పెట్టి అంతాలో నిజంత దూరం చేసి వెళ్ళిపోయినావు. అంతాలో నిజంత దూరం చేసి ఆ దేవుని ఇంత మన్ను వయ్య నిన్ను మాకు దూరం చేసేది. అందే శ్రీగారి ఆత్మ ఎక్కడున్న శాంతించాలి. అట్లా అందేశ్రీ గారి పాటను రాష్ట్ర గీతంగా చేసి ఇవాళ అందేశ్రీ గారిని అమాంతం ఒక పాటల శిఖరం ఎట్లయితే వెలుగొందిండో ఆ పాటలను పాటల శిఖరంగానే నెలకొల్పాలని రాష్ట్ర గీతంగా చేసిన మా రేవంత్ అన్నకు ప్రత్యేకమైన దండాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక కవికి ఎంత గౌరవం ఇవ్వాలో అంతకంటే ఎక్కువ గౌరవం ఈ ప్రభుత్వంలో వచ్చిందని నమ్ముతా ఉన్నా.